హలో ఆల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. అదేంటంటే ప్రస్తుతం 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి స్కాలర్షిప్ ఆఫర్ చేస్తుంది. ఎంత స్కాలర్షిప్ అంటే అక్షరాల 10,000 రూపాయలు. అయితే ఈ స్కాలర్షిప్ పొందడానికి మనం మనకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియోలో మనకి స్కాలర్షిప్ కావాల్సినటువంటి అర్హతలు, తర్వాత స్కాలర్షిప్ అప్లై చేసుకునేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ మనం వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి, ఆ తర్వాత విద్యార్థుల యొక్క ప్రీవియస్ మార్క్స్ ఎంత ఉండాలి, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అయితే మేము 7వ తరగతి వాళ్ళం అప్లై చేయొచ్చా, లేదంటే 10వ తరగతి వాళ్ళం అప్లై చేయొచ్చా, లేదంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళం అప్లై చేయొచ్చా, ఇట్లాంటి డౌట్స్ పిల్లలకు ఉన్నాయి. అయితే మీరు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు మధ్యలో ఏం చదువుతున్నప్పటికీ కూడా ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి అర్హులే. అయితే ఇప్పుడు మనం ఈ వెబ్సైట్లో ఏ విధంగా స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా మనం చూద్దాం. ముందుగా వెబ్సైట్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఎస్బీఐ స్కాలర్షిప్ 2023 అని చెప్పేసి మనం ప్రెస్ చేసాం. అయితే ఇక్కడ ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్ అని ఉంది కదా, ఫస్ట్ లింక్ ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి బడ్డీ ఫర్ స్టడీ అనేటువంటి ఒక వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్కి మనం వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఎస్బీఐ ఆశా ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్. ఓకే, 6th క్లాస్ నుంచి 12th అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అప్లై చేసుకోవచ్చు. మనకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. అయితే దీని యొక్క ఎలిజిబిలిటీ చూడండి. అగైన్ 6th క్లాస్ నుండి 12th ఇంటర్మీడియట్ వరకు మినిమం మార్క్స్ 75% ఆఫ్ మార్క్స్ రావాలి. అదేవిధంగా ఇన్కమ్ ఏదైతే ఉందో, ఇన్కమ్ వచ్చేసి 3 లక్షల రూపాయలకి తక్కువ ఉండాలి. పర్ ఇయర్ 3 లక్షల రూపాయలకి తక్కువ ఉండాలి. తర్వాత దేశవ్యాప్తంగా డిఫరెంట్ స్టేట్స్ నుంచి పిల్లలు అప్లై చేసుకోవచ్చు. ఓకే, బెనిఫిట్ వచ్చేసి 10,000 రూపీస్. తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది ఇక్కడ మనకి చెప్పారు. సో ప్రీవియస్ అకాడమిక్ మార్క్ షీట్ అంటే మీరు 6th క్లాస్ చదువుతున్నారు అనుకోండి, 5th క్లాస్ యొక్క మార్క్స్ కావాలి. ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు అనుకోండి, ఫస్ట్ ఇయర్ యొక్క మార్క్స్ కావాలి. 10th క్లాస్ చదువుతున్నారు అనుకోండి, 9th క్లాస్ యొక్క మార్క్స్ కావాలన్నమాట. ఇట్లా. ఓకే, సో తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు ఒకటి ఉండాలి. తర్వాత మీరు స్కూల్కి ఏదైనా ఫీజు పే చేస్తున్నట్లయితే కనుక ఆ ఫీజు రిసిప్ట్స్, అడ్మిషన్ లెటరు, ఇట్లాంటివి, బాన్ఫైడ్ సర్టిఫికేట్, ఇట్లాంటిది ఏదైనా తీసుకురావాలి. అంటే ఇదంతా దేనికంటే అడ్మిషన్ ప్రూఫ్, అంటే మీరు ఆ పర్టికులర్ స్కూల్లో చదువుతున్నారని. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ బ్యాంక్ అకౌంట్ ఉండాలని చెప్తున్నారు. ఓకే, తర్వాత ఇన్కమ్ ప్రూఫ్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని కూడా మనం అప్లోడ్ చేయాలి. సో ఏ విధంగా ఈ స్కాలర్షిప్కి అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇదే వెబ్సైట్లో అప్లై నవ్ అని ఉంటుంది. ఓకే, సో ఈ అప్లై నవ్ దగ్గర మనం క్లిక్ చేయడం ద్వారా మనం విద్యార్థులు మరియు తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అప్లై చేసుకోవడానికి బడ్డీ ఫర్ స్టడీలో మనకి తప్పనిసరిగా అకౌంట్ అనేది ఉండాలి. అయితే ఈ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అందులో ఏ డాక్యుమెంట్స్ పొందుపరచాలి, ఇట్లాంటి విషయాలన్నింటితో సంబంధించినటువంటి ఒక సపరేట్ వీడియో నేను తయారు చేయడం జరిగింది. ఆ వీడియో ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో ఈ వీడియోని చూడడం ద్వారా మీకు తెలుస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, ఈ స్కాలర్షిప్ అప్లై చేస్తే నిజంగా మనకు స్కాలర్షిప్ వస్తుందా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అయితే అప్లై చేయకపోతే 100% స్కాలర్షిప్ రాదు, అప్లై చేస్తేనే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ప్రొసీజర్ అంతా తెలుసుకోవడానికి బహుశా మీకు ఒక 30 నిమిషాలు టైం పట్టచ్చు, కానీ అప్లై చేయడానికి 5 నిమిషాలు కూడా టైం పట్టదు. అప్లై చేస్తే ఖచ్చితంగా స్కాలర్షిప్ వచ్చే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే ఈ సమాచారం, ఈ ఇన్ఫర్మేషన్ బయట పెద్దగా ఎవరికి తెలియదు. పెద్దగా స్కాలర్షిప్ అప్లై చేయాల్సిన అవసరాలు కూడా బయట ఉండట్లేదు. అయితే ఎవరికైతే నీడ్ ఉంటుందో అలాంటి పిల్లలు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా స్కాలర్షిప్ వస్తుందని నేను చెప్పగలను. అయితే ఇది డిపెండ్ ఆన్ సిచ్యువేషన్, డిపెండ్ ఆన్ కండిషన్స్. అంటే మీకు నిజంగానే అలాంటి పరిస్థితులు ఉన్నాయా, నిజంగానే మీకు స్కాలర్షిప్ అవసరమా, మీకు నిజంగానే అంత మెరిట్ ఉందా, ఇదంతా చూస్తారు. మెరిట్ కావాల్సింది కేవలం 75% మాత్రమే, అంటే 100కి 75 మార్కులు వస్తే చాలు. సో ఇదే విషయం. సో మన ఛానల్ని ఇలాంటి వీడియోస్ మరెన్నో ఉంటాయి. సో వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.